హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం జాతక కథల్లోని చిన్ని శెట్టి శిష్యుడు అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని ఏలుతుండగా బోధిసత్తుడు శ్రేష్ఠి కులంలో పుట్టి చిన్నిశెట్టి అని పిలువబడ్డాడు. బుద్ధివంతుడు, శాస్త్రం తెలిసినవాడును. ఒకనాడు చిన్నిశెట్టి రాజసభకు వెళుతూ ఒక చచ్చిన ఎలుకను చూసి, ఒక తెలివిగల యువకుడు ఈ చచ్చిన ఎలుకతో వ్యాపారం ప్రారంభించి పెళ్లి చేసుకోవచ్చును అన్నాడు. ఈ మాటలు ఒక యువకుడి చెవుల పడ్డాయి. అతను మంచి కుటుంబంలో పుట్టినవాడే, కానీ చాలా పేదవాడు. ఆ యువకుడు చచ్చిన ఎలుకను తీసుకుపోయి పిల్లికి ఆహారం కింద ఒక కానీకి ఏదో ఒక దుకాణంలో అమ్మాడు. అతను ఆ కానీని బెల్లంగడ్డ కొని ఒక కుండెడు మంచినీళ్లు కూడా తీసుకొని అడవికి వెళ్లే మార్గంలో కూర్చున్నాడు. అడవి నుంచి పూలు తెచ్చే మాలకారులకు అతను కొంచెం బెల్లం పెట్టి తాగటానికి నీరు ఇచ్చి వారి వద్ద నుంచి గుప్పెడు పూలు పుచ్చుకున్నాడు. తర్వాత ఆ పూలు అమ్మి డబ్బు చేసుకున్నాడు. నాడు అతను మరింత ఎక్కువ బెల్లం తీసుకొని మంచి నీటితో మళ్ళీ అదే చోటుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆ రోజు అతనికి మాలకారులు పూల మొక్కలు కూడా ఇచ్చారు. ఇలా అతను చాలా కొద్ది రోజుల్లోనే 8 కాషపణాలు అంటే వెండి నాణ్యాలు సంపాదించుకున్నాడు. ఒకనాడు గాలివాన వచ్చింది. రాజోద్యానంలో ఎండు కొమ్మలు, ఆకులు అమితంగా రాలిపడ్డాయి గాలికి. తోటమాలి ఉద్యానవనాన్ని ఎలా శుభ్రం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా యువకుడు అక్కడికి వెళ్ళి రాలిన కర్రలు కంపా తనకు ఇచ్చే పక్షంలో ఉద్యానవనాన్ని తాను బాగు చేస్తానన్నాడు. తోటమాలి వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ యువకుడు పిల్లలు ఆడుకుంటున్న చోటికి పోయి అందరికీ తలా కాస్త బెల్లం ముక్క పెట్టి వాళ్లను ఉద్యానవనానికి తీసుకుపోయి వాళ్ల చేత ఉద్యానవనంలో రాలిపడిన కర్రలు కంపా పోగు చేయించి ఉద్యాన ద్వారం వద్ద చేర్పించాడు. ఆ సమయంలో రాజుగారి కుమ్మరి అటుగా వచ్చి ఉద్యాన ద్వారం వద్ద ఉన్న కుప్పను కుండలు కాల్చడానికి బేరం చేశాడు. ఆ బేరంలో యువకుడికి 26 వెండి నాణ్యాలు, కొసరి కింద కొన్ని చట్లు లభించాయి. ఇలా ఈ 34 వెండి నాణ్యాలు సంపాదించిన మీట అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను నగర ద్వారానికి సమీపంలో ఉన్న చలివేంద్రానికి వెళ్ళి 500 మంది గడ్డి కోసుకునే వాళ్లకు తాగటానికి నీరు అందించాడు. వాళ్ళు కోరిన సహాయం చేస్తామన్నారు. తరువాత ఒకనాడు ఆ యువకుడికి తెలిసిన వర్తకుడి ద్వారా మర్నాడు ఆ నగరానికి ఒక గుర్రాల వర్తకుడు 500 గుర్రాలతో రానున్నట్టు తెలిసింది. వెంటనే ఆ యువకుడు గడ్డి మోపుల వాళ్లను కలుసుకొని, రేపు మీరంతా నాకు తలా ఒక గడ్డి మోపు ఇవ్వాలి. నా మోపులు అమ్మడమే దాకా మీరు ఎక్కడా గడ్డి మోపు అమ్ముకోవద్దు అన్నాడు. వాళ్ళు అలాగేనని 500 గడ్డి మోపులు తెచ్చి అతని ఇంటి దగ్గర పడేశారు. అనుకున్న ప్రకారం గుర్రాల వర్తకుడు 500 గుర్రాలతో వచ్చాడు. వాటికి కావలసిన గడ్డి ఇంకెక్కడా దొరకకపోవటం చేత యువకుడి దగ్గర 500 గడ్డి మోపులు కొని అతనికి 1000 నాణ్యాలు ఇచ్చాడు. మరికొంతకాలానికి యువకుడు తనకు పరిచయం ఉన్న ఒకనొక నౌకా వ్యాపారి ద్వారా ఒక పెద్దన్న నావరేవులోనికి వచ్చినట్టు విని ఒక మంచి ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ప్రకారం అతను ఉత్తమమైన బండిని 8 కాషపణాలకు బాడుగకు తీసుకొని దానితో రేవుకు వెళ్ళాడు. అతను ఒక ఉంగరాన్ని బయానా కింద ఇచ్చి నావను కొన్నాడు. తర్వాత 3 ప్రతిహారులను నియమించి వర్తకులు ఎవరైనా వస్తే తమ వద్దకు తీసుకురమ్మన్నాడు. ఈ లోపల నావరేవులోనికి వచ్చినట్టు తెలిసి కాశీనగరంలో 100 మంది వర్తకులు సరుకులు కొనుక్కుందామని వచ్చారు. అప్పటికే సరుకంతా ఎవరో యువకుడు కొనేసినట్టు వారికి తెలిసింది. వర్తకులు ఆ యువకుడి వద్దకు వచ్చారు. యువకుడు వారికి నావలో సరుకుతో పాటు జాగా కూడా 2,000కు అమ్మి 2 లక్షలు సంపాదించాడు. తర్వాత ఆ యువకుడు చిన్నిశెట్టి వద్దకు వెళ్ళి ఆయనకు 1,00,000 నాణ్యాలు చూపాడు. నాయనా, నీకు ఈ డబ్బంతా ఎలా వచ్చింది అని చిన్నిశెట్టి అడిగాడు. తమ ఉపదేశం మూలంగా 4 మాసాల కాలంలో ఈ డబ్బు సంపాదించాను అంటూ ఆ యువకుడు తాను చచ్చిన ఎలుకను కానీకి అమ్మినది మొదలు అంతా చెప్పాడు. అంతా విని చిన్నశెట్టి, ఇటువంటి కుర్రాన్ని ఇతరుల చేతిలో పడనివ్వరాదు అనుకొని పెళ్లికి సిద్ధంగా ఉన్న తన కూతుర్ని ఆ కుర్రవాడికిచ్చి పెళ్లి చేసి తనకున్న ఆస్తినంతా అతని పరం చేశాడు. చిన్నిశెట్టి చనిపోయిన తరువాత ఆ యువకుడికి శ్రేష్ఠి పదవి కూడా వచ్చింది. ధన్యవాదాలు.